ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసి దాంట్లో ర్యాపింగ్ అలాగే కుందన్స్ అనేవి ఎలా ప్లేస్ చేయాలి అన్నవి కూడా నేను ఒక్కొక్క వీడియో చేశాను కదా. నేను 2 సెట్స్కి అయితే కనుక ఇలాగా సెట్స్ అనేవి ఎలాగా ప్రిపేర్ చేయాలి అన్నది కూడా నేను లాంగ్ వీడియో అయితే కనుక అప్లోడ్ చేశాను. ఈ సెట్ ఎందుకు చేయలేదంటే ఇది కొంచెం ఎక్కువ తొందరగా చేసి పంపించాలి కాబట్టి నేనైతే కనుక దీన్ని చేయలేదు. లేదు మీకు ఈ సెట్ కూడా ఎలా చేసింది అన్నది మేకింగ్ వీడియో కావాలి అంటే కనుక చెప్పండి, నేను నెక్స్ట్ కస్టమర్ది చేయడానికైతే కనుక ఖచ్చితంగా ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియోలో ఏంటంటే నేను ఇప్పటి వరకు ర్యాపింగ్ ఇవన్నీ చెప్పాను కదా, అలాగే మనం ఫైనల్గా అయిపోయిన తర్వాత మనం డెలివరీ ఇచ్చుకోవాలి కదా, నేను అలాగే ప్యాకింగ్ ఎలా చేస్తా, కొరియర్కి ఎలా పంపిస్తాను అన్నదైతే కనుక ఈ వీడియోలో చెప్తా. ప్యాకింగ్ అయితే నేను ఇంట్లోనే చేసేసుకుంటా. అలాగే కొరియర్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మా హస్బెండ్ ఆఫీస్కి చాలా దగ్గర అనమాట. నాకు కూడా వాకబుల్ డిస్టెన్స్ కాదు కానీ బైక్ మీద వెళ్తే ఒక 5 మినిట్స్ అనమాట, అంతే, అంతకు మించి ఎక్కువ పట్టదు. కాబట్టి నాకు డిటీడీసీ దగ్గరగానే ఉంటుంది. నేనైనా వెళ్ళి ఇచ్చేసి వస్తా. తనకు ఫ్రీగా ఉంటే తను ఇచ్చేస్తాడు, లేదంటే కనుక నేను ఇస్తానమాట. ఇలా ఈ సెట్ అలాగే ఇంకొక 2 సెట్స్ ఇవి ఒక కస్టమర్కి, అవి వేరే కస్టమర్కి అనమాట. ఇవైతే ఈ ప్యాకింగ్ డీటెయిల్స్ అలాగే నేను ఎలాగా డిటీడీసీకి ఇస్తాను అన్నదైతే కనుక ఈ వీడియోలో చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అంతేకాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అయితే అడగండి. అలాగే నేను థ్రెడ్ బ్యాంగిల్స్వి ఎలాగా చెయ్యాలి, థ్రెడ్స్ ఎలా ర్యాప్ చేయాలి అన్నది ఆ వీడియోకి అయితే కనుక మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. చాలామంది ఒక్కళ్ళిద్దరు చేసినా కూడా మన వీడియో చూసి అది మనకి చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా, అలాగైతే చేసి పంపించారనమాట. నాకు చాలా హ్యాపీగా కూడా అనిపించింది. అలాగా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కూడా ఇష్టంగా నేర్చుకోవచ్చు కదా, అలా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా వీడియోస్ అనేవి వేరే వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి అన్న దాంతో ఇప్పుడు ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే కనుక ప్యాక్ చేసి కొరియర్ అయితే కనుక ఇవ్వాలన్నమాట. అలాగే నేను ముందు వీడియోలో చూపించాను కదా, ఇప్పుడు వీడియోలో అది కూడా ఇవ్వాలి. అయితే అది వేరే వాళ్ళకి, ఈ 2 అయితే కనుక ఈ 2 సెట్స్ ఒకే కస్టమర్కి అనమాట. కాబట్టి ఇవి ఎలాగా నేను ర్యాప్ చేసి కొరియర్కి ఇస్తాను అన్నదైతే కనుక చూద్దాం. ఇలాగా లాంగ్ సెట్ అనేది ఒకేసారి అవ్వదు కాబట్టి నాకు పట్టదు కాబట్టి నేను ఏంటంటే ఇలాగా సింగిల్ హ్యాండ్కో సెట్ పెట్టుకుంటా. అలాగే మనం ఎక్స్ట్రా కుందన్స్ అనేవి ఖచ్చితంగా బాక్స్లో వేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. బబుల్ ర్యాపర్ యూజ్ చేయొచ్చు. అలాగే ఇలాగ ఈ కవర్ ఉంటుంది కదా, ఈ కవర్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మనం ఇలాగ ర్యాప్ ఎంత కావాలో అంత ముక్కనైతే నేను కట్ చేసేసుకొని ముందే పెట్టుకున్నాను అనమాట. ఇలా ర్యాప్ చేసినప్పుడు మనం చేతిని ఏంటంటే మనకి 2 చేతులకి కరెక్ట్గా సరిపడేటట్టు అయితే పట్టుకొని టైట్గా, మనకి బ్యాంగిల్స్ అనే వాళ్ళు చుడతా ఉంటారు కదా, పేపర్లో మనకి ర్యాప్ ఎలా చేస్తారు అలాగే మనం కావాలంటే పేపర్లో కూడా ర్యాప్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఎక్స్ట్రా కుందన్ బ్యాంగిల్స్కి ఏమైతే ఉన్నాయో వీటికి ఏంటంటే ఇలాగా పెట్టడం వల్ల కుందన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. అంతేకాకుండా మనకేంటి ఒక్కొక్కసారి గ్లాస్ కుందన్స్ కాదు, మనం స్టోన్ కుందన్స్ ఇస్తాం కదా, అవి ఏంటంటే సైడ్లవి వచ్చి వీటికి థ్రెడ్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి అంటుకుపోయి మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందు గురించి అని చెప్పి ఖచ్చితంగా ఇలా ప్యాకింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం 2 చేతులు, నాకైతే ఇంత సెట్ వరకే కంఫర్ట్ అనమాట, అందుకని నేను ఇలా చేసుకుంటా. అలాగే సింగిల్ మొత్తం టోటల్ బాక్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటే కనుక నేను ప్యాకింగ్ అయితే చేయను అనమాట. ఎందుకంటే 12 సెట్స్ ఉంటే 12 సెట్స్కి పైన ప్లాస్టర్ వేసేసి అడ్రస్ రాసేస్తే సరిపోతుంది అనమాట. ఇవేంటంటే విడిగా సెట్స్ కాబట్టి, అందులోనూ కొంచెం హెవీ సెట్స్ కాబట్టి ఖచ్చితంగా కావాలి. ఈ వీడియోలో కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది చిన్నది కాబట్టి నేను ఇలాగ చేత్తోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చేత్తో అడ్జస్ట్ చేసుకుంటా కవర్ని అనేది టైట్ చేయాలి. ఇంకా ఎక్స్ట్రా ప్లాస్టర్ అదేమీ అవసరం లేదనమాట. మీకు ఇంకా నీడ్ అనుకుంటే ప్లాస్టర్ వేసుకోండి, నాకైతే అవసరం లేదన్నది నా ఒపీనియన్ అనమాట. ఇంతే, నేనైతే కనుక టోటల్గా ఇలాగైతే కనుక చేసేసుకొని పెట్టేసుకుంటా ఉంటాను. ఇప్పుడు చూసారు కదా, ఈ 4 అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సేమ్ బాక్స్ కావాలి, నాకు కాటన్ బాక్స్ కావాలి అని ఛాన్స్ ఉంటే కనుక తీసుకుంటా. లేకపోతే కనుక ఇప్పుడు ఒకే కస్టమర్కి 3-4 సెట్స్ కావాలనుకోండి హెవీగా, అప్పుడు ఖచ్చితంగా కాటన్ బాక్స్ అనేది తీసుకొని దానికి తగ్గట్టుగా దాంట్లో అయితే కనుక ప్లేస్ చేస్తాను. లేదు ఈ సెట్కి ఏంటంటే నేను ఏవైతే థ్రెడ్ బ్యాంగిల్స్ బాక్సులు ఉంటాయి కదా, అవైతే కనుక నాకు సరిపోతుంది అనమాట. మీరు హెవీగా చేస్తే ఏంటంటే మీకు కొరియర్ ఛార్జెస్ అనేవి హెవీగా పడిపోతాయి అనమాట. కొరియర్ ఛార్జెస్ కూడా ఒక్కొక్కసారి
మనం బేర్ చేస్తాం, ఒక్కొక్కసారి కస్టమర్ బేర్ చేస్తారు కాబట్టి ప్యాకింగ్ అనేది మంచిగా ఉండాలి. మనకి డెలివరీ ఇచ్చేసేటప్పుడు కూడా నీట్‌గా ఉండేటట్టయితే గనక చూసుకోవాలనమాట ఫైనల్‌గా అయితే. ఇప్పుడు ఇలాగా నేను ఈ బాక్స్‌లో నాకు సరిపోతాయి కాబట్టి ఈ బాక్స్‌కి ఎంతైతే పడతాయో అంతవరకు నేను తీసేసుకున్నాను. ఇలాగా ప్లేస్ చేసేసుకొని వీటికేంటంటే పైన ప్లాస్టర్ ఏసేస్తే గనక సరిపోతదనమాట. అక్కడ డీటీడీసీ దగ్గరికెళ్ళిన తర్వాత గానీ మా ఇంట్లో ప్లాస్టర్ ఉంటది కదా! ఆ ప్లాస్టర్ అయితే వేసేసుకుంటాను. పైన బాక్స్ మూత అనేది నాకు ఇదైతే గనక సరిపోతదనమాట. ఎక్స్‌ట్రా ప్లేస్ చేసిన కుందన్స్‌ని మాత్రం వేయడం ఖచ్చితంగా మర్చిపోవద్దు. అవి వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతాయనమాట. ఇంతేనండి నేనైతే గనక కొరియర్ చేయడానికి ఇలాగ ప్యాకింగ్‌నయితే గనక ప్రిఫర్ చేసుకుంటాను. మీకు కూడా కావాలి అని అనుకుంటే గనక నాకైతే కామెంట్ చేయండి. ఇంకా బ్యాంగిల్స్ మోడల్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఇంతేనండి కొరియర్ ఇవ్వడానికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఎలాగా నేను ప్యాకింగ్ చేస్తున్నానన్న డీటెయిల్స్ అన్నీ అయితే గనక చూసారు కదా! అంతే కాకుండా ఇంకా ఏంటంటే మనం ప్రతి సెట్‌లో నువ్వు 3 బ్యాంగిల్స్ ఉన్న సెట్ చేసినా కూడా ఎక్స్‌ట్రా కుందన్స్ అనేవి ఖచ్చితంగా పంపించాలనమాట. ఎందుకంటే బై మిస్టేక్ ఎక్కడైనా ఊడిపోయిందనుకోండి, అది మనకి మచ్చ కింద కనిపిస్తా ఉంటది కదా! అక్కడికెళ్ళేటప్పటికి మనం ఎక్స్‌ట్రా కుందన్స్ ఏసామనుకోండి ఏంటంటే కొంతమంది ఫెవికాల్ వేసి అతికించుకునే వాళ్ళుంటారు. కొంతమంది నీట్‌గా మెయింటైన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మెయింటైన్ చేసుకోలేని వాళ్ళకి మనం ఏం చెప్పలేం కాబట్టి, మెయింటైన్ చేసుకునే వాళ్ళ గురించి చెప్తున్నా. అంతే కాకుండా మనకి బబుల్ ర్యాప్ కవరు, అలాగే నార్మల్ కవర్ కూడా ఉంటది. ఇప్పుడు మనం ఇవి వెయిట్‌కిస్తాం కదా! మనం కొరియర్‌కిచ్చినప్పుడు వాళ్ళు వెయిట్ చూస్తా ఉంటారు కదా! బబుల్ ర్యాప్ కవర్ ఏంటంటే కొంచెం ఎక్కువ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే కొంచెం ఎక్కువగా వెయిట్ తూగుతుంది. అదే నార్మల్ కవర్ ఉంది కదా! అదైతే గనుక కొంచెం తక్కువగా వెయిట్ తూగుతుందనమాట. ఎ ఇలాగా ఒకవేళ ఇలా కూడా పంపించేయొచ్చు కానీ బై మిస్టేక్ ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో. ఇప్పుడు వీటికి ఇవన్నీ కుందన్సే కాబట్టి ఇవి థ్రెడ్స్ అనేవి లెగిసే ఛాన్స్ ఉండదు. ఇవి కుందన్స్ కాకుండా మనం ఒక్కొక్కసారి స్టోన్స్ అనేవి ప్లేస్ చేస్తా ఉంటాం కదా! స్టోన్స్ ప్లేస్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము కవర్‌తో ర్యాప్ చేయడం అనేది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అనమాట. లేదంటే మనం మంచిగానే చేసి పంపిస్తాం గానీ, వీటికి ఉన్న లేసులు ఏవైతే ఉన్నాయో ఆ స్టోన్‌కి పక్కన నార్మల్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా! వాటికి కానీ, వేటికైనా అంటుకొని ఇలా పైకి లేచొచ్చేస్తాయన్నమాట. ఆ రిమార్క్ అనేది రాకుండా ఉండాలంటే గనక మనం పైన ఇలా కవర్‌తో ర్యాప్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. అలాగే నేను నా కన్వీనియంట్ బట్టి ఇంకా ఎక్కువుంటే గనక బాక్స్ తీసుకుంటా కాటన్ బాక్సు. లేదంటే గనక మనకు థ్రెడ్ బ్యాంగిల్స్ బాక్స్ ఉంటది కదా! దాంట్లోనే వేసి నేనైతే కొరియర్ చేసేస్తాననమాట. నాకైతే ఏ రిమార్కు రాలేదు. అంతేనండి. ఈ వీడియో డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. సుక్కు విత్ లడ్డు ఛానల్‌ని.